హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. మనలో చాలామంది పైల్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఫైల్స్ వచ్చినప్పుడు మొదటగా ఇబ్బంది పెట్టినప్పటికీ మెల్లిమెల్లిగా తన రూపాన్ని మార్చుకుంటూ పెద్దదిగా అవుతూ విపరీతమైన బాధకు గురిచేస్తుంది. మలద్వారం దగ్గర గడ్డలాగా ఏర్పడే ఈ పైల్స్ అప్పుడప్పుడు రక్తాన్ని కారుస్తూ విపరీతమైన నొప్పికి మరియు బాధకి గురిచేస్తుంది. ఈ పైల్స్ ఉన్నవాళ్ళు కింద మొలలు పెట్టుకొని కూర్చుంటే ఎంతో నొప్పిగా ఉంటుందో ఈ పైల్స్ ఉన్నవాళ్ళు కూడా అంతే నొప్పిని భరిస్తూ ఉంటారు. ఈ పైల్స్ ఉన్న వాళ్ళలో కొంతమందికి మల విసర్జన సమయంలో నొప్పి కలిగితే మరికొంతమందికి మల విసర్జన సమయంలో రక్తం కారుతూ ఉంటుంది. అయితే ఈ పైల్స్ వచ్చిన మొదటి దిశలోనే చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే అది శాశ్వతంగా తగ్గిపోతుంది. ఫైల్స్ వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే అది మరింత పెద్దదిగా అయి విపరీతమైన బాధకి గురిచేస్తుంది. అంతేకాకుండా త్వరగా నయం కూడా కాదు. మరి ఈ ఫైల్స్ మొదటి దశలో ఉన్నప్పుడు వీటిని న్యాచురల్గా ఏ విధంగా త్వరగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఫైల్స్ మీకు ప్రథమ దశలో ఉన్నప్పుడు ఈ విధంగా చేయండి. బలురక్కసి మొక్క అంటే దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది. దీన్నే ముళ్ళ పుచ్చే అని కూడా కొన్ని గ్రామాలలో పిలుస్తూ ఉంటారు. అయితే ఈ బలురక్కసి మొక్క యొక్క ఆకులను తీసుకురండి. ఈ ఆకులకి కూడా ముళ్ళుంటాయి. ఈ ముళ్ళని కొద్దిగా మెల్లిగా కట్ చేసి ఆ ఆకుల్ని బాగా దంచి లేపనంలాగా చేసుకోండి. ఇప్పుడు ఆ లేపనంలో కొద్దిగా పసుపు, ఆ పసుపులో సగం ఉప్పు, ఈ రెండింటిని కలిపి ఫైల్స్ ఉన్న చోట అప్లై చేయాలి. రాత్రి పడుకునే ముందు అప్లై చేసి ఉదయాన్నే కడిగేస్తున్నట్లయితే ఈ ఫైల్స్ తగ్గిపోతాయి. ఈ ఫైల్స్ మొదటి దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ చిట్కాలని ఉపయోగించాలి. ఫైల్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.